భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర్ హర్ మహాదేవ్. మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా నొక్కడం మర్చిపోకండి. ఇప్పటి కంటెంట్ ఏంటంటే అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. డెమోక్రాట్స్ని రిప్రజెంట్ చేసేది మన జో బైడెన్. సెకండ్ టర్మ్కి వెళ్తున్నాడు. అదే సిట్టింగ్ ప్రెసిడెంట్ ఈజ్ గోయింగ్ ఫర్ సెకండ్ టర్మ్. అతనికి ఆపోజిట్లో మన మన ట్రంప్ మామ అతనేమో అది కన్జర్వేటివ్స్ అంటారు కదా, ఆ పార్టీ. సో వీళ్ళు రైట్, వాళ్ళు లెఫ్ట్. మోర్ లైక్ లేబర్ పార్టీ ఇన్ యూకే ఉంటుంది కదా, అదేమో డెమోక్రాట్స్, అంత బైడెన్. అదే కొంచెం రిపబ్లికన్స్ అంటే కొంచెం రైట్కి మొగ్గు చూపిస్తారు. సరే, ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి అనంతరం మొన్న ఒక డిబేట్ జరిగింది, ఓపెన్ డిబేట్ బిట్వీన్ బైడెన్ అండ్ ట్రంప్. దాంట్లో బైడెన్ ఏం మాట్లాడాడో కొంచెం బాగా ఓల్డ్ అయిపోయాడు, 81 ఏళ్ళు అతనికి. ప్లస్ మెమరీ సమయం లేదు, ఏం మాట్లాడతాడో అని మర్చిపోతుంటాడు. సో అది అతని పరిస్థితి. దానికి కారణాలు చెప్పాడు కొంచెం. మొదట అన్నాడు, నాకు రొంప పట్టింది, కోల్డ్ వచ్చింది. తర్వాత ఏమో జెట్ లాగ్ ఏదో వచ్చింది, 20 రోజుల క్రితం ఎక్కడికి వెళ్ళాడట, దానికి జెట్ లాగ్ వచ్చింది. సో అలా కొంచెం నమ్మసఖ్యం కానీ ఎక్స్క్యూజులు చెప్తున్నాడు, రోజుకోటి చెప్తున్నాడు. మళ్ళీ సడన్గా నిన్న ఉన్నాడు, ఐ డిడ్ంట్ హ్యావ్ ప్రాపర్ స్లీప్ అన్నాడు. ఆ రోజు రాత్రి, అంతకుముందు రాత్రి నాకు నిద్ర సమయం పట్టలేదు, దానివల్ల నేను కన్ఫ్యూజ్ అయిపోయినట్టు. సో ఇదండి బైడెన్ గారి పరిస్థితి. ఆయన తప్పుకోవడం మంచిదని చాలామంది ఫీల్ అవుతారు. యాక్చువల్గా సిట్టింగ్ ప్రెసిడెంట్ వాడంతలో వాడే నేను దిగిపోతానంటే తప్ప ఇంకోడిని పెట్టడానికి వీలు లేదని చిన్న రూల్ ఉంది అడిగి. సెకండ్ టర్మ్ కదా, మామూలుగా వన్ టర్మ్ అవగానే మరీ పెద్ద మిస్టేక్స్ అన్నారంటే సెకండ్ టర్మ్ అవకాశం ఇస్తారు ప్రజలు. కాకపోతే బైడెన్ విషయంలో ఏమైందంటే, అతను బేసిక్గా హెల్త్ బాగోలేదు. మిస్టేక్ అంటే అంతకంటే ఏం లేదు. బైడెన్ హెల్త్ ఇస్ నాట్ సో గుడ్. 81 ఏళ్ళు, బాగా వృద్ధాప్యం వచ్చినట్టే కనపడుతుంది. ప్లస్ అతను ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు ఆయనకే అర్థం కాదు. సరే, ఈ పరిస్థితుల్లో ఆయన మర్యాదగా హుందాగా దిగిపోతే బాగుండు, ఇంకోటి పక్క యంగ్ పీపుల్కి ఛాన్స్ ఇవ్వాలి. కానీ అతను ఇవ్వనంటే వాళ్ళు చేసేది దాన్ని బెటర్. దానివల్ల ఏంటంటే మన ట్రంప్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ట్రంప్కి బై కంపారిజన్ ఈజ్ ఆల్సో 79 ఎంత ఉంటాడు, 79 ఏళ్ళు, కానీ మన బలంగా ఉంటాడు మనవాడు. ట్రంప్ ఇస్ మచ్ స్ట్రాంగర్, బలంగా ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు, గట్టిగా మాట్లాడతాడు. సరే, అవన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. కాకపోతే ఇంకొక చిన్న ప్రాబ్లం ఉంది ట్రంప్ దగ్గర. ట్రంప్ మీద ఒక కేసు నడుస్తుంది. ఆ కేసు కానీ ఓడిపోతే యాజ్ ఎ ప్రెసిడెంట్ అరెస్ట్ అయిపోవడానికి అవకాశం ఉంది. అంటే మన కేజ్రీవాల్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ప్రెసిడెంట్ నుంచి చేసినట్టు మన అమెరికన్ ప్రెసిడెంట్ మే గో టు జైల్ వైల్ రన్నింగ్ ఇస్ టర్మ్ అనమాట. అతను టర్మ్ అవుతుండగా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అది కొంచెం అసహ్యకరంగా ఉంటుంది అనమాట. పెద్ద దేశం, అంత అందరికీ ఎగ్జాంపుల్ సెట్ చేసే దేశం కదా, అలాంటి దేశానికి ఒక ప్రెసిడెంట్ అరెస్ట్ అయిపోయాడు, వాడి టర్మ్ నడుస్తుండగా అంటే కొంచెం చికాగ్గా ఉంటుంది. సరే, ఇవి 2 విషయాలండి. సో బేసిక్గా బైడెన్ ప్రాబ్లం ఏంటంటే వాడు సెనిలిటీ, ఓల్డ్ ఏజ్ని వాడు యాక్సెప్ట్ చేయకుండా ముందుకు వెళ్ళిపోతాను అంటున్నాడు. సరే, వాళ్ళకి మెగా ఇన్వెస్టర్స్ అని కొంతమంది ఉంటారండి. మెగా ఇన్వెస్టర్స్ అంటే $10 మిలియన్, $20 మిలియన్ డొనేట్ చేస్తారు కదా ఇన్వెస్టర్స్. నెట్ఫ్లిక్స్ కంపెనీ తాలూకు ఓనర్ అతను రీడ్ హేస్టింగ్స్, అతను మెగా ఇన్వెస్టర్. అతను కూడా మనం ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, వాడు డబ్బులు పెట్టాడంటే వాడు గెలుస్తాడని నమ్మకం ఉండదు వాడికి. వాడికి కూడా కాన్ఫిడెన్స్ తగ్గింది, ప్రజల్లో కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది, ఇన్వెస్టర్స్లో కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. కాన్ఫిడెన్స్ మాత్రం బైడెన్ ఇంకెవరికి లేదు, వాడు గెలుస్తాడని. సో బైడెన్ కంటిన్యూ అయితేనే మన ట్రంప్కి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. బైడెన్ కాకుండా ఇంకెవరైనా వస్తే నెక్స్ట్ ఇన్ కమాండ్ ఎవరు, వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్. కమలా హ్యారిస్ కూడా అంత స్ట్రాంగ్ క్యాండిడేట్ కాదు. ఆవిడున్నా కూడా మన ట్రంప్ మామ గెలిచేస్తాడు. సో ఇదండి మన ప్రస్తుత సిచ్యుయేషన్
యుఎస్ అంటే వాళ్ళ నవంబర్లో ఎప్పుడు ఉంటుంది వాళ్ళ పోలు. ఛాన్సెస్ ఆఫ్ ట్రంప్ విన్నింగ్ ఆర్ వెరీ హై. ప్రస్తుతం అయితే ట్రంప్ అయితే దూసుకెళ్తున్నాడు వాడు. బైడెన్ ఇస్ అతని ముసలితనం, కన్ఫ్యూజన్, తర్వాత అతనికి ప్రజలే సపోర్ట్ తక్కువ ఉంది. తర్వాత ఇప్పుడైతే ఇన్వెస్టర్స్ కూడా, మెగా ఇన్వెస్టర్స్ కూడా బయటికి ఓపెన్గా చెప్పేస్తారు ఇటు తీయకపోతే బాగుండు. సో ఏం జరుగుతుందో ముందు చూడాలి. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.